ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహా కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ప్రతిరోజు ఈ విధంగా ఒక నూతనమైన దినాన్ని చూసి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడెంతో కృప చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు అని ఆ జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను, ఉపదేశాలని ఎవరైతే త్రోసివేస్తారో వాళ్ళందరూ కూడా దుష్టులు చేస్తున్న దుర్మార్గాలన్నీ పొగుడుతూ ఉంటారంట. అదే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అలాగే దేవుడు చెప్పిన ఉపదేశాలు వింటూ దాని ప్రకారం నడవడానికి ఇష్టపడిన వారందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు దుష్టులను పొగడరు కానీ వారితో పోరాడతారు అని చాలా చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే వారికి, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసేవారు ప్రతిరోజు పోరాటమే. ఆయన ప్రతిరోజు దుష్ట శక్తులతో, దుష్టులతో పోరాడవలసిందే. ఏమండి, ఎందుకు అంటే ఈ పోరాటం మనకే కాదు, యేసు ప్రభు వారు కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన సాతానుతో ఆయన పోరాడినట్లుగా, ఆ చుట్టూ ఉన్న దుష్ట ప్రజలతో ఆయన పోరాడినట్లుగా మనకు తెలుసు. ఈ రోజున విశ్వాసులుగా దేవుణ్ణి అనుసరించేవారమైతే, ధర్మశాస్త్రాన్ని పాటించేవారమైతే దుష్టులను పొగడము కానీ వారితో మనం పోరాడతాము అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు అంటే, ధర్మశాస్త్రం అంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుని ఆజ్ఞలు, ఉపదేశాలు, తల్లిదండ్రుల ఉపదేశాలు ఇష్టం లేని వాళ్ళు దుష్టులను చూసి పొగుడుతూ ఉంటారంట, స్తుతిస్తూ ఉంటారట. అందుకనే చూద్దామా ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ పౌలు గారు ఏం చెబుతారంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉంది. అదేమిటి అంటే, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఈ పైన చాలా లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అది మరణానికి తగింది, ఇలా చేస్తే దేవుని కోపం వస్తుంది అని తెలిసి కూడా అలాగే చేస్తున్నారంట. అంత మాత్రమే కాదు, వాటిని అభ్యసించు వారితో వీళ్ళు కూడా జత కడుతున్నారంట. ఒకవేళ మనం చేయకపోయినా దొంగతనం చేసేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనము కూడా దొంగతనం చేసినట్టే కదా. ఏమంటే వీళ్ళు అభ్యసించు వారితో సహవాసం చేస్తూ ఉన్నారంట. అందుకనే చాలాసార్లు వాళ్ళకి తెలియకుండానే ఆ కార్యాలు ఇష్టంగా చేస్తారు. ఆ కార్యాలు చేసే వాళ్ళని వాళ్ళు పొగుడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి కార్యాలు చేశారని చాలామంది చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దుష్టులకు శిక్షణ ఉంది, ఆ రెండవ మరణమైన నరకములో తప్పకుండా వెళ్ళిపోవాలి అనే విషయం తెలుసు. కానీ చాలామంది అలా చేయడానికే ఇష్టపడతారు. ఎవరు అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు, అంటే తల్లిదండ్రుల మాటలు తోసివేసేవారు. అంత మాత్రమే కాదు, దేవుని ఉపదేశాలని, దేవుని వాక్యాన్ని త్రోసివేసేవారు. ఏమంటే పెద్దల యొక్క హితబోధను త్రోసివేసేవారు. అలాంటి వారు చాలా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రెండవ మరణమైన నరకములోకి మనం వెళ్ళక ముందే మన జీవితాలను సరిచేసుకుంటే తప్పకుండా యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. చూద్దామా ఒక్కసారి నిర్గమ కాండము 32వ అధ్యాయము 26, 29, 26
26 నుంచి 29 వచనాలు ఒక్కసారి మనం చూడగలిగితే అక్కడ 32వ అధ్యాయంలో మోషే సీనాయి కొండ మీద దేవుని ఆజ్ఞలు పట్టుకొని ఆయన దిగేటప్పటికి పరిస్థితి ఎలా ఉంది అంటే 32వ అధ్యాయము 26 నుంచి 29 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి అన్నాడంట. మోషే సీనాయి కొండ మీద నుంచి 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చేటప్పటికి ఆ కొండ క్రింద అందరూ కూడా దూడను చేసుకుని అహరోను నాయకత్వంలో అందరూ ఆడుతున్నారంట, కేకలేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. ఇవన్నీ చేస్తూ ఉంటే మోషే ప్రాణం విలవిల్లాడిపోయింది. నిజమైన దేవుణ్ణి వదిలేసి వీళ్ళేంటి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పి అహరోనును మందలించినట్టుగా మనకు తెలుసు. ఆ సమయంలో అంటూ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నా పక్షంగా ఎవరుంటున్నారో వాళ్ళు రండి అనగానే లేవీయులందరూ కూడా మోషే పక్షంగా వచ్చారు అంట. మిగతా వాళ్ళెవరూ వచ్చినట్టుగా మనకు కనిపించదు. లేవీయులందరూ మోషే పక్షంగా వస్తే మోషే చెబుతూ ఉన్నాడు, మీరు ప్రతి వాళ్ళు కూడా నడుము కట్టుకోండి, కత్తి తీసుకోండి, ప్రతివాడు తన సహోదరుని అలాగే చెలికారిని ఇంటి ద్వారం దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపండి అని చెప్పంగానే మోషే మాట చొప్పున చేయడానికి ఏ గోత్రము బయటకు రాలేదు కానీ లేవీ గోత్రము మాత్రమే బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్నాము కదా, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, దేవుని మాట చొప్పున దైవజనుడు మాట చొప్పున చేయడానికి ఇష్టపడేవారు వారితో పోరాడతారు అని చెప్తూ ఉన్నారు. ఏమంటే ఎవ్వరు కూడా మోషే పక్షంగా రాలేదు కానీ నా పక్షంగా ఎవరున్నారు అనగానే లేవి గోత్రము అతని పక్షంగా వచ్చినట్లుగా ఆ రోజున ఆ గొప్ప తీర్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మోషే అంటాడు, మిమ్మల్ని మీరు చేసిన పనికి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని లేవీయులను దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున విశ్వాసులుగా మనం దుష్టత్వాన్ని పొగడకుండా, దుష్టులను పొగడకుండా, ఏమంటే దుష్టులను ఇంకా పొగుడుతూ ఉంటే వాళ్ళు చేసే పని మంచి పని అనుకుంటారు, ఇంకా వాళ్ళు పాడైపోతారు. కాబట్టి ఆ తప్పును తప్పుగా ఖండించగలిగితే చాలామంది మొహమాటం చేత లేకపోతే ఏమైపోతారో అనుకొని ఖండించడానికి ఇష్టపడరు. కానీ మనం తల్లిదండ్రులుగా లేక పెద్దవారముగా పిల్లలు చేసిన ప్రతి తప్పును కూడా మనం ఖండించి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మనం చెప్పకపోతే వారికి ఎవరు చెప్తారు? ఈ రోజున మనం అలా చేయగలిగితే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, దేవుని మాటను అనుసరించేవారు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు మనం పోరాడతారంట. మనం పోరాడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పోరాటం, ఏదో ఒక ఇబ్బందితో పోరాటం, ఏదో ఒక అనారోగ్యంతో పోరాటం. ఈ పోరాటాలతో పాటుగా అనేక సార్లు మాట వినని పిల్లలు, అలాగే మాట వినని కుటుంబీకులు మన చుట్టూ ఉంటే వాళ్ళతో కూడా ప్రతిరోజు మనం పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మనము ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నాము కనుక తప్పును తప్పుగా చెప్పాలి, ఏది మంచిదో కూడా వాళ్ళకి చక్కగా విశదపరచాలి. మన చెడ్డవాళ్ళం అయిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి తప్పును తప్పుగా గనక వాళ్ళకి చెప్పకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, దేవుని మీద ఆధారపడే వాళ్ళం, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాళ్ళం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. అదేంటి అంటే,
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని చెప్తూ ఉన్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే దుష్టిని క్రియలలో మనం పాలివారుగా ఉండకూడదంట. వాటిని ఏం చేయాలంటే ఖండించాలి అంట. ఒకవేళ మనం చూసి కూడా ఖండించకపోతే మనం పాలివారం అయిపోయినట్లే, వాళ్ళతో మనం జతకూడినట్లే అనే విషయాన్ని పౌలు గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతున్నాం కదా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. అపవాది తంత్రాలను ఎదిరించినట్లుగా మనం శక్తిమంతులం అవ్వాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. పోరాడే ప్రతివాడు, క్రైస్తవ విశ్వాసి ప్రతిరోజు పోరాటమే. ఏదో ఒక పోరాటం మన కోసం సిద్ధంగానే ఉంటుంది. అది పోరాటంలో మనం గెలవాలి అంటే, పోరాటంలో విజయం సంపాదించాలి అంటే ముఖ్యంగా అపవాది తంత్రాలను ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారు మాత్రమే తప్పకుండా పోరాడగలిగిన ఆ శక్తిని పొందుకుంటారు. అందుకనే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్పాడు కదా. కాబట్టి బలవంతులుగా ఉండాలి అంటే తప్పకుండా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మిలిటరీలో ఎలాగైతే పోరాడే వాళ్ళు, సైనికులు ఎలాగైతే ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుంటారో, ఈరోజున విశ్వాసులుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలిగితే తప్పకుండా ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆ శక్తి ద్వారా మనం పోరాడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, పోరాటంలో జయాన్ని కూడా పొందుకుంటాము. అది పొందుకోవాలి అంటే తప్పకుండా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. విశ్వాసులకు నిత్యము పోరాటమే. కుటుంబంతో పోరాటం, మాట వినని వారితో పోరాటం, ఏమండి చుట్టుపక్కల వారితో పోరాటం. ఎంత మంచిగా ఉందామని ప్రయత్నం చేద్దామన్నా ఏదో ఒకలాగా మనల్ని ఆ యొక్క దుష్టత్వంలోకి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చక్కగా మన ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అలాంటి శక్తిని దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారముగా మేము పోరాటంలో ఉన్నామని మాకు గుర్తు చేసినందుకు వందనాలు. నీ నాయన, నీ వాక్య ప్రకారంగా జీవించడానికి మాకు శక్తి దయచేయండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మేము పాలివారై ఉండకుండా, దుష్టులను పొగడకుండా మాకు సహాయము చేయము. పోరాడడానికి శక్తిని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వారి అవసరాలు, అక్కరలన్నీ కూడా యేసే నామములో మీరు తీర్చండి. ఎంతమంది బాధల్లో ఉన్నారో వారి ప్రతి బాధ నుంచి వారికి విడుదల ఇవ్వండి. నెమ్మది, సమాధానంతో నింపండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించుము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి వారి చేయి పట్టుకుని మీరు నడిపించుము. అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మేము ఆ కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.